మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కృపాసింహాసనము దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఆందోళన ధైర్యమా, ట్రబుల్డ్ ఆర్ బోల్డ్నెస్. నేటి ప్రశ్నలు: మీరెందుకు కలవరపడుచున్నారు? వై ఆర్ యు ట్రబుల్డ్? రెండవ ప్రశ్న: మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా? వై డు డౌట్స్ అరైజ్ ఇన్ యువర్ హార్ట్స్? మూడవ ప్రశ్న: ఎవరు వారి ధైర్యమును చూచిరి? హూ డిడ్ సీ దేర్ బోల్డ్నెస్? ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తుండగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రేమతో కృపా సింహాసనము దగ్గరకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల యేసు ప్రభువా, ఇంతవరకు మీ ప్రేమ, మీ కృప మా ఎడల చూపి మమ్ములను సజీవ సాక్షులుగా ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, పరలోకము నుండి భూలోకానికి నా కొరకు, మా అందరి కొరకు ఈ లోకానికి వచ్చిన సజీవుడవు, సర్వశక్తిమంతుడవు. యేసు ప్రభువా, నీ కృప ద్వారా మమ్మలను సజీవ సాక్షులుగా ఉంచినందుకు వందనాలు. దూరదేశాలలో ఉన్న నీ బిడలమైన మేము భౌతికంగా ఒక స్థలానికి రాలేకపోయినా జూమ్ ఆన్లైన్ ద్వారా నీ సన్నిధిలో స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థనలు చేయటానికి ఇంతవరకు సహాయము దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బంధకాలను, బలహీనతలను, ఆటంకాలను యేసునామములో తొలగిస్తున్నాను. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ పునరుత్థానపు ఆశీర్వాదము కొరకు, నేటి పునరుత్థానపు శక్తి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో, యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు నామములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానం. టుడేస్ ప్రామిస్ is found in the book of Romans chapter 14 verse 17. నేటి వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. The kingdom of God is not food and drink, but peace, joy in the Holy Ghost, says Spirit of the Lord. Praise be to Jesus. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యము, వాగ్దానము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము తెరిచి విశ్వాసముతో యేసయ్య మాటలను పలకవలసిందిగా కోరుచున్నాను. వాగ్దానం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. ఆనందము, పరిశుద్ధాత్మలో ఆనందము ఒక విశ్వాసి పొందుకోవాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఈ లోకములో ప్రతి విశ్వాసి ఆనందము కలిగి ధైర్యముగా క్రీస్తుకు సాక్షిగా జీవించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. నేటి ప్రశ్నలు. నేటి ప్రశ్నలు: మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా అని ప్రభు అయిన యేసు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరిని? తన శిష్యులను యేసు ప్రభుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో ఆ సత్యాన్ని చూస్తాం. గాస్పెల్ ఆఫ్ లూక్
చాప్టర్ 24 36-42. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి 42వ వచనం వరకు. వారు ఇలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడాయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన అక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ప్రియమైనటువంటి సంఘమా, జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకములో నివసించినటువంటి కాలములో జరిగినటువంటి ఒక సంఘటన. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవులందరి కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచిన తరువాత, పునరుత్థానుడైన తరువాత ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులకు తను తాను బయలుపరుచుకున్నారు, తను తాను కనపరుచుకున్నారు. 10 మంది శిష్యులు ఒక ఇంటిలో ఉన్నారు, ఒక స్థలములో ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు పేతురు, యోహాను, ఆంద్రేయ, నతానియేలు, యాకోబు 10 మంది ఉన్నారు ఇక్కడ. అయితే ఈ 10 మందిలో తోమా లేడు. ఇక్కడ 10 మంది మాత్రమే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా చచ్చిపోయాడు. ఇక తోమా లేడు. ఇక్కడ 10 మంది మాత్రమే ఉన్నారు. ఈ 10 మంది ఒక ఇంటిలో ఉన్నప్పుడు వాళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారు, చక్కగా ఆందోళనలో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అలా ఉన్నది. ఎవరి పరిస్థితి? శిష్యుల పరిస్థితి. ప్రభువుల వారు వారి దగ్గరకు వచ్చారు, యేసయ్య వారి దగ్గరకు వచ్చారు. వారు ఇలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, వారు మాట్లాడుకుంటూ ఉండగా శిష్యులు వారి మధ్యలో యేసు ప్రభు నిలిచారు. మీకు సమాధానము కలుగునుగాక అంటున్నారు యేసు ప్రభుల వారు. వాళ్ళ హృదయాలలో ఏమి ఉన్నది? దిగులు, భయం, ఆందోళన, అనేక రకాలైనటువంటి ఆలోచనలతో వారి హృదయాలు నిండిపోయి ఉన్నాయి. ఎవరు వాళ్ళు? శిష్యులు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక అని యేసయ్య అంటున్నారు. యేసయ్య ఎవరి దగ్గరకు వెళతారు? ఆందోళనలలో ఉన్న వారి దగ్గరికి, తన్ను ప్రేమించిన వారి దగ్గరికి, తన శిష్యుల దగ్గరకు, తన బిడ్డల దగ్గరకు, తన కొరకు జీవించాలి అని నిర్ణయం తీసుకున్న వారి దగ్గరకు యేసు ప్రభుల వారు వెళ్ళారు. ఎవరి దగ్గరకు యేసయ్య వెళ్ళారు? యేసయ్యను వెంబడించిన వారి దగ్గరికి, శిష్యుల దగ్గరకు, యేసయ్యను ప్రేమించిన వారి దగ్గరికి, యేసయ్య కొరకు జీవించాలి అని నిర్ణయము తీసుకున్న వారి దగ్గరికి, యేసయ్య పిలిచిన వారి దగ్గరికి, దుఃఖములో, కష్టములో, బాధలో ఉన్న వారి దగ్గరికి యేసయ్య వెళ్ళారు. యేసయ్య వెళ్ళిన స్థలములో ఏమి జరిగింది? సమాధానము కలిగింది, వారికి నెమ్మది కలిగింది. వారి దిగులు, వారి భయం, వారి ఆందోళన అంతా కూడా వెళ్ళిపోయింది. శిష్యులతో యేసయ్య అంటున్నారు, మీకు సమాధానము కలుగునుగాక. వాళ్ళేమనుకుంటున్నారు? అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఆలోచన చేయండి. వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. వాళ్ళ మధ్యలో యేసయ్య ప్రత్యక్షం అయ్యారు. యేసయ్య పునరుత్థానుడు, పునరుత్థానపు శక్తి, పునరుత్థానపు మహిమ యేసయ్యలో ఉన్నది. కాబట్టి యేసయ్య తలుపులు వేసి ఉన్నా సరే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతారు.
ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. యేసయ్య సర్వశక్తిమంతుడు, యేసయ్య సర్వాంతరయామి. ఏ స్థలములోనైనా ఎక్కడికైనా ఎన్నిసార్లైనా వెళ్ళగల సర్వశక్తిమంతుడు. ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళు దిగులు పడ్డారు మొదటిగా. రెండవది భయక్రాంతులై వాళ్ళేమంటున్నారు? భూతము తమకు కనబడేనని తలంచిరి. వాళ్ళ ఆలోచనల్లో దయ్యం భూతం అంటున్నారు. పరిస్థితి చూడండి ఎలా ఉందో. అది వాళ్ళ పరిస్థితి. ఎవరు వీళ్ళు? మామూలు మనుషులు కాదు, అన్యులు కాదు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు నివసించినటువంటి, ప్రత్యేకించబడినటువంటి, యేసయ్యను వెంబడించినటువంటి, దేవుని రాజ్యము కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగము, శిష్యులు, ప్రేమైనటువంటి సంఘమ. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా అని యేసయ్య అన్నారు. ఈరోజు ఎవరు కలవరపడుతున్నారు, ఎవరి హృదయాలలో ఆందోళనలు ఉన్నాయో యేసయ్యకు తెలుసు. యేసయ్యకు తెలియంది ఏదీ కూడా లేదు. యేసయ్య దగ్గర దాచిపెట్టగల పరిస్థితి ఈ భూలోకంలో ఏ మానవుడికి కూడా లేదు. యేసు దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు, ప్రేమైనటువంటి సంఘమ. కాబట్టి యేసయ్య ఏమంటున్నారు? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. తన చేతులు, తన కాళ్ళు, తన శరీరాన్ని చూపిస్తున్నారు. ఎవరికి? శిష్యులకు. వాళ్ళలో ఉన్న అనుమానాలు, వాళ్ళలో ఉన్న సందేహాలు, వాళ్ళలో ఉన్న భయాలు, వాళ్ళలో ఉన్నటువంటి అనుమానాలు, కలవరం తొలగించటానికి యేసయ్య తన శరీరాన్ని చూపించారు. పునరుత్థానుడైన తరువాత యేసు ప్రభులు వారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తన చేతులను పాదములను వారికి చూపెను. యేసయ్య ఏమంటున్నారు? నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను, పాదముల మాంసమును భూతమునకుండవని చెప్పారు. దయ్యాలకు శరీరాలు ఉండవు. దయ్యాలకు లేనిది మనుషులకు ఉన్నటువంటి శరీరాలు దయ్యాలకు లేవు. దయ్యాలు ఆత్మలు. అవి శరీరములోకి వచ్చి మానవుడిని పాపములోకి, దుఃఖములోకి, నాశనములోకి, నరకములోకి, ఇహలోకపు అలవాట్లలోకి, ఆచారములలోకి, పాపములోకి, సాతానులోకి, చీకటిలోకి, దుఃఖములోకి, రోగములోకి దయ్యాలు నడిపిస్తూ ఉంటాయి. అది సాతాను కింద పనిచేసేటువంటి దురాత్మలు. యేసయ్య బయలుపరుస్తూ ఉన్నారు. దయ్యాలకు శరీరాలు లేవు, దయ్యాలకు శరీరాలు లేవు అన్న సత్యాన్ని మీరు నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమ, తన చేతులను పాదములను వారికి చూపెను. యేసు ప్రభులు వారు పునరుత్థానము చెందిన తర్వాత తన పునరుత్థానపు శరీరాన్ని శిష్యులకు చూపిస్తూ ఉన్నారు. శిష్యులు అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని అడిగారు. ఆలోచన చేయండి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కానీ నమ్మటం లేదు. కళ్ళతో చూస్తున్నారు కానీ నమ్మటం లేదు. వాళ్ళ హృదయాలలో ఆశ్చర్యము ఉన్నది, వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు కానీ వాళ్ళ మనసులలో నమ్మిక ఇంకా కలగలేదు. ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. ఆలోచన చేయండి, ఇది పరిస్థితి. ప్రభు అడుగుతున్నారు, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఇది జరిగింది సంఘటన. యేసు ప్రభుల వారు పునరుత్థానుడు అయిన తర్వాత జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు బయలుపరచాలి అని ఆశపడుతున్నటువంటి సత్యాలు.
మొట్టమొదటిగా ప్రపంచంలో ఉన్న మానవ జాతి పరిస్థితి ఎలా ఉన్నది? మానవ జాతి ఆందోళనలలో ఉన్నది, భయాలలో ఉన్న అన్ని రకాల భయాలు ప్రపంచంలో ఉన్న మానవుడిలో ఉన్నాయి. ప్రపంచంలో ఈ లోకములో ఉన్న మానవుడిలో అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఈ లోకములో ఉన్న మానవుడిలో పాపములో, కష్టములో, దుఃఖములో, శోధనలో, సమస్యల్లో ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. రేపటి గురించి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది దేవుణ్ణి దగ్గర నుండి వచ్చిందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి, కలవరం ఈ ప్రపంచములో ఉన్నది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కలవరాన్ని, భయాన్ని, రోగాన్ని, శోధనను, పాపాన్ని తీసివేయటానికి లోకానికి వచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభుల వారు. శిష్యులకు ధైర్యాన్ని, శిష్యులకు సమాధానాన్ని, శిష్యులలో దేవుని యొక్క శక్తి చేత నింపటానికి, శిష్యులను బలపరచటానికి శిష్యుల దగ్గరకు వచ్చారు యేసయ్య. ఈరోజు నిన్ను నన్ను బలపరిచేది ఏమిటి? ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటి? యేసయ్య మాట. నీవు ఎవరివైనా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా నీవు నేను కూడా వినవలసినటువంటి మాటలు యేసయ్య మాటలు. యేసయ్య మాటలు ప్రతిరోజు నీవు నేను వినటం ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది, మనలో ధైర్యము పెరుగుతుంది, మనలో దేవుని యొక్క వాగ్దానపు బలాన్ని పొందుకునేటువంటి స్థితి, నిరీక్షణ, ఓపిక మనలో కలుగుతాయి. మానవుడు కృంగిపోతున్నాడు, కలవరం చెందుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. అయితే బలపరచడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. ప్రేమైనటువంటి సంఘమ, పరిస్థితి ఇలా ఉన్నది. వాళ్ళ ఆలోచనల్లో భయాలు, వాళ్ళ జీవితంలో భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అయితే ప్రభు వారిని దర్శించిన తరువాత, ప్రభు వారికి బలపరిచిన తరువాత, ప్రభువుతో వాళ్ళు సహవాసము చేసిన తరువాత వాళ్ళలో ఉన్న దిగులు పోయింది, భయం పోయింది, అనుమానాలు పోయాయి. ప్రభు వారికి సెలవిచ్చారు, మీరు యెరూషలేము వెళ్ళండి. యెరూషలేములో పైనుండి మీరు శక్తిని పొందుకునేంత వరకు, పరలోకము నుండి అభిషేకము పొందుకునేంత వరకు, పరిశుద్ధాత్మలో శక్తిని పొందుకునేంత వరకు మీరందరూ ప్రార్థనలలో ఏకీభవించండి అని యేసయ్య వాళ్ళకు చెప్పారు. ఆ మాటలు వాళ్ళు విన్న తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. యేసయ్య ఏమని సెలవిచ్చారు? మీరు పట్టణములోనే ఉండాలి. అంటే ఏ పట్టణం అది? యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళవద్దు. శక్తిని పొందుకునేంత వరకు. ఎవరి శక్తి? మానవుడి శక్తి కాదు, పరిశుద్ధాత్మలో శక్తిని మీరు పొందాలి. అప్పుడు మీ ఆందోళనలన్నీ తొలగిపోతాయి, మీ భయాలన్నీ తొలగిపోతాయి, మీ కళ్ళ ఎదుట కనిపిస్తున్న సమస్యలలో మీరు జయాన్ని చూడగలుగుతారు. మీలో జయము, మీలో ధైర్యము, మీలో ధైర్యము కలగాలి అంటే మీరు పైనుండి శక్తిని పొందాలి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందాలి అని యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించారు, వారిని బలపరిచారు. ఆ ప్రభు అయిన యేసయ్య మాటలు విన్న తర్వాత యేసు ప్రభువు వారు సెలవిచ్చిన రీతిగా వాళ్ళు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళలేదు. యేసు ప్రభువు వారు పునరుత్థానుడు అయిన తరువాత భూలోకములో 40 రోజులు అనేక మందికి కనిపించి తను తాను ప్రత్యక్షపరచుకుని పరలోకము గురించి, సత్యము గురించి తండ్రి బయలుపరిచిన సత్యాలను బయలుపరిచారు. యేసు ప్రభువు వారు 40 రోజులు భూలోకములో నివసించిన తరువాత, పునరుత్థానుడు అయిన తరువాత 40 రోజులు యేసు ప్రభువు వారు భూలోకములో కనిపించారు. ఆ సత్యాన్ని
అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆ తరువాత పరలోకానికి ప్రభైన యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరకు ఆరోహణమైపోయి వెళ్ళిపోయారు. ఆ తరువాత శిష్యులు 120 మంది యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేసిన తరువాత పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిస్మాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిస్మము పొందుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటన ఏం జరిగింది? వాళ్ళ హృదయాలలో, మనసులలో, వాళ్ళ జీవితాలలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. భయాలు తొలగిపోయాయి. ఆందోళన పోయింది. వాళ్ళు ఎలా అయిపోయారు ఈ శిష్యులు అంటే, ఆత్మలో బలవంతులైపోయారు. నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల వారికి భారము కలిగింది. శిష్యులలో జీవితాలు మారిపోయాయి. వాళ్ళు యెరూషలేములో, యూదయ, సమరయ పరిసర ప్రాంతాలలోనే కాకుండా అనేక దేశాలకు రక్షణ సువార్తను ప్రకటించటానికి, క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి, క్రీస్తుకు హతసాక్షులు అయ్యేటువంటి స్థితిని అభిషేకము ద్వారా వాళ్ళు కలిగి ఉన్నారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మలో అపోస్తలులు, శిష్యులు మొదటిసారిగా బాప్తిస్మము పొందిన తర్వాత పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను పొందుకున్నారు. భాషలు మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు. వారిలో విశ్వాసము పెరిగింది. విశ్వాసము అనేటువంటి వరాన్ని పొందుకున్నారు. స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నారు. అద్భుతములు చేసేటువంటి వరాన్ని పొందుకున్నారు. భాషలకు అర్థము చెప్పేటువంటి వరాన్ని పొందుకున్నారు. వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క శక్తి ద్వారా, అభిషేకము ద్వారా క్రీస్తుకు హతసాక్షులైపోయారు. క్రీస్తుకు సాక్షులుగా జీవించారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. శిష్యులు చెప్పేటువంటి సాక్ష్యం. భయపడి దాగుకొన్నటువంటి శిష్యులు యేసయ్యను గెత్సెమనే తోటలో రోమా ప్రభుత్వం వాళ్ళు పట్టుకుంటే పారిపోయినటువంటి శిష్యులు, యేసయ్య పునరుత్థానుడు అయిన తరువాత, యేసు ప్రభువు వారిని చూచిన తరువాత కూడా ఆశ్చర్యముతో, దిగులుతో, భయముతో, అనుమానముతో నమ్మనటువంటి శిష్యులు జీవితాలు మారిపోయాయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 10వ వచనం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 10. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం, మీరందరూ ఇశ్రాయేలీయులు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టయు మృతులలో నుండి దేవుడు లేపినట్టయు నజరేయుడైన యేసు క్రీస్తు నామము వల్లనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. యేసు ప్రభు ఎవరో సాక్ష్యం చెబుతున్నారు. మీరు సిలువ వేశారు, కానీ తండ్రి యేసయ్యను తిరిగి లేపారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రజలకు స్వస్థత కలిగింది, కలుగుతున్నది అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెనని గాని, మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. వాళ్ళు ధైర్యంతో చెప్తున్నారు. పునరుత్థానుడైన యేసయ్యను ప్రకటిస్తూ ఉన్నారు శిష్యులు. 13వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం, యాక్ట్స్, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 13,
వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరు చెప్తున్నారు? ఎవరు వారి ధైర్యం గురించి చెప్తున్నారు? వారిలో ఉన్న ధైర్యాన్ని ఎవరు చూశారు? ప్రజలు చూశారు, యూదులు చూశారు. శిష్యులలో ఉన్న ధైర్యాన్ని. ప్రేమైనటువంటి సంఘమ, పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళకి చదువు లేదు, విద్య లేని పామరులు, అయినప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, చెబుతున్నటువంటి మాటలకు ఆశ్చర్యపోయారు. వాళ్ళు చేసేటువంటి పనులకు ఆశ్చర్యపోయారు. యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తుపట్టారు. అంటే శిష్యులు అని గుర్తుపట్టారు. ప్రేమైనటువంటి సంఘమ, దేవుని యొక్క సంకల్పం ఏమిటి అంటే, మీలో ప్రజలు ధైర్యాన్ని చూడాలి. ప్రతి విశ్వాసిలో ధైర్యాన్ని ప్రజలు చూడాలి. ప్రజలు చూసి చెప్పాలి. ఏమని చెప్పాలి? యేసయ్యతో ఉన్నారు వీళ్ళు అని చెప్పాలి. ఇక్కడ ప్రజలు చెబుతున్నారు సాక్ష్యం. ఎవరు ఈ సాక్ష్యాన్ని చెబుతున్నారు? ప్రజలు చెబుతున్నారు, యూదులు చెబుతున్నారు, రోమా ప్రభుత్వపు అధికారులు చెబుతున్నారు. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి, గుర్తుపట్టారు. ఈ లోకములో ఉన్నటువంటి అన్యులు విశ్వాసులను గుర్తుపట్టాలి. విశ్వాసులలో యేసు ప్రభుల వారు ఉన్నారు అని గుర్తుపట్టాలి. యేసయ్యతో మనము ఉన్నాము అని గుర్తుపట్టాలి. మనలో యేసు ప్రభుల వారు నివసిస్తున్నారు అని గుర్తుపట్టాలి. ప్రజలు గుర్తుపట్టాలి అంటే మనలో యేసయ్య ఉండాలి. ప్రియమైనటువంటి సంఘమ, యేసయ్య మనలో ఉంటే ఏం జరుగుతుంది? యేసయ్య మనలోకి వస్తే ఏం జరుగుతుంది? సమాధానము కలుగుతుంది. యేసయ్య మనతో ఉంటే మనకు ధైర్యము కలుగుతుంది. యేసయ్య పలికిన వాగ్దానము నెరవేరుతుంది. యేసయ్య మాటకు లోబడి శిష్యులు యెరూషలేములోకి మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం ద్వారా ఏం కలిగింది? శిష్యులకు పైనుండి వాళ్ళు శక్తిని పొందుకున్నారు. వాళ్ళు అభిషేకాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందుకున్నారు. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. వందల వేల లక్షల మంది ప్రజలు రక్షణ సువార్తను విన్నారు. అనేక మంది రోగులు స్వస్థతను పొందారు. జీవితాలు మారిపోయాయి అభిషేకము ద్వారా. ధైర్యము కలిగింది అభిషేకము ద్వారా. ఈరోజు ఒక విశ్వాసిలో ధైర్యము ఎలా కలుగుతుంది? ఒక విశ్వాసిలో ధైర్యము కలగాలి అంటే సహవాసము చేయాలి. ఎవరితో సహవాసము చేయాలి? వాక్యమయ్యున్న యేసు ప్రభుతో సహవాసము చేయాలి. ప్రతిరోజు యేసయ్యతో సహవాసము చేయాలి. ప్రతిరోజు యేసయ్య మాటలు వినాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకముకు లోబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ధైర్యముగా క్రీస్తుకు సాక్షులుగా జీవించగలుగుతారు. గుర్తు పెట్టుకోగలుగుతారు యేసయ్య మాటలు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. యేసయ్య మాటలు గుర్తుకు వస్తే ఏం జరుగుతుంది? ధైర్యం కలుగుతుంది. గలేషియన్స్ చాప్టర్ 4 verse 6 and 7. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నీవు ఎవరివి? నీవు వారసుడవు. నీలో ఎవరు ఉన్నారు? కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఆలోచన చేయండి. ధైర్యం ఎలా కలుగుతుంది? నేను ఎవరిని?
నాలో ఎవరు ఉన్నారు అన్న సంగతి పరిశుద్ధాత్మ గుర్తు చేయటము ద్వారా ధైర్యము కలుగుతుంది. కష్టాలలో, శోధనలలో, సమస్యలలో, బలహీనతలలో, బంధకాలలో ఒక మనిషికి ధైర్యం ఎలా కలుగుతుంది? ఆందోళనలలో ధైర్యం ఎలా కలుగుతుంది? యేసయ్య కృప ద్వారా కలుగుతుంది, యేసయ్య ద్వారా కలుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం కలుగుతుంది. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎవరి హృదయాలలోనికి? కుమారుని ఆత్మ అని పరిశుద్ధాత్మకు పేరు. పరిశుద్ధాత్మకు ఉన్న పేరు కుమారుని ఆత్మ. ఆదరణకర్త, సమాధానకర్త, సహాయకుడు, నడిపించడానికి ఇష్టపడుతున్నారు. నీవు వారసుడవు, ఆశీర్వాదమునకు నీవు వారసురాలివి, ఆశీర్వాదమునకు నీవు వారసుడవు అని గుర్తు చేయటమే కాకుండా నన్ను ఏమి చేస్తారు? ఆయన యేసయ్య అనుగ్రహించిన వారసత్వపు అధికారములోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తారు. సత్యములోకి, జీవములోకి నడిపిస్తారు పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఆందోళనలన్నీ తొలగిపోతాయి. అందుకే యేసయ్య అంటున్నారు. యేసయ్య ఏమంటున్నారు? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా. మానవుడి హృదయములో సందేహాలు తొలగిపోతాయి పరిశుద్ధాత్మ ద్వారా. కలవరము తొలగిపోతుంది పరిశుద్ధాత్మ ద్వారా. మానవుడికి ధైర్యం కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా బహుధైర్యము కలుగుతుంది అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 14:26, Proverbs chapter 14 verse 26. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన బహుధైర్యము పుట్టించును. ఈరోజు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నారు. ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరితో, కలవరంగా, భయముతో, దిగులుతో, బాధతో ఉన్న ప్రతి ఒక్కరితో సెలవిస్తున్నటువంటి సత్యం. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయాలలో సందేహములు పుట్టనేలా. యేసయ్యతో సహవాసము చేస్తే, యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్య మాటలు వింటే, యేసు ప్రభు వాగ్దానముతో సహవాసము చేస్తే, పరిశుద్ధాత్మతో సహవాసము చేస్తే ఆ ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. ధైర్యము కలుగుతుంది. శిష్యులను చూసిన వాళ్ళు ఏమన్నారు? వాళ్ళలోని ధైర్యాన్ని చూశారు. నీలో ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. అందుకు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను పిలుస్తున్నారు, నిన్ను బలమైన సాధనముగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. కష్టములో, దుఃఖములో, ఆందోళనలో, కలవరములో, బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీవు చూస్తున్న దేవుడవు. ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి బలపరచడానికి ఇష్టపడుతున్నందుకు, నీ మాటను, నీ ఆత్మ తోడును, సహాయమును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. శిష్యులలో ఉన్న కలవరాన్ని, ఆందోళనను తొలగించావు, నీకు వందనాలు. బలపరిచి బలమైన సాధనాలుగా, క్రీస్తుకు హతసాక్షులుగా వాడుకున్నందుకు తండ్రి నీకు వందనాలు. ఈరోజు నీ బిడలమైన మేము కూడా అనేక సందర్భాలలో ఆందోళన, భయం, దిగులు, చింత, సమస్యలను చూస్తూ బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులలో సమర్పిస్తున్నాను. ఆ దిగులు, ఆ బాధ, ఆ కలవరం, ఆ ఆందోళన, ఆ శోధన, ఆ బంధకాన్ని, ఆ చీకటి దురాత్మల అధికారాన్ని, ఆ రోగపు అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తూ బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. పరిశుద్ధాత్మ శక్తిని, సహాయమును, అభిషేకమును మాలోకి పంపుచున్నందుకు తండ్రి నీకు వందనాలు. మమ్ములను బలవంతులుగా చేస్తున్నందుకు వందనాలు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అని సెలవిచ్చావు. దేవుని భయము కలిగి జీవించటానికి, ధైర్యముగా క్రీస్తుకు సాక్షులుగా జీవించటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్య పైన జయము యేసునామములో అనుగ్రహిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. భయాలను దిగులను యేసునామములో తొలగిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు నీ బిడల మనవులను, సమస్యను యేసునామములో సమర్పించి జయమును, ఆశీర్వాదమును, ధైర్యమును, సమాధానమును యేసునామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.